2026 శ్రీ పరాభవనామ సంవత్సర యుగాది ద్వాదశ రాశి వాళ్ళ ఫలాఫలాలు. ప్రేక్షకులకి ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్ అండి. గోచారం ద్వారా మనం గురుబలము, శని బలము, రాహుకేతు బలాలు కావచ్చు, ఆదాయ వ్యయ ఫలాలు కావచ్చు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఒక రాశికి ఈ సంవత్సరం గురుబలం ఉంటే వచ్చే సంవత్సరం గురుబలం ఉండదు. అలానే కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు ఏళ్నాటి శని అయిపోయిందని చెప్తున్నారండి, లేదా అష్టమ శని అయిపోయిందని చెప్తున్నారండి, అయినా మాకు మంచి జరగట్లేదు అని. ఈ గురుబలము, శని బలము, అలానే రాహుకేతు బలాలు, ఆదాయ వ్యయ ఫలాలు ఇవేవి కూడా మన జీవిత కాలాన్ని నిర్ధారణ చేయవు, అంటే డిసైడ్ చేయవు. మన వైయక్తిక జన్మ జాతక రీత్యా మంచి గ్రహ దశాభుక్తులు జరుగుతూ ఉంటే, అంటే యోగకారక దశాభుక్తులు జరుగుతూ ఉంటే, ఏ పంచమాధిపతినో, ఏ నవమాధిపతినో, ఏ దశమాధిపతినో, ఏ లగ్నాధిపతి దశ కనుక జరుగుతూ ఉంటే, అంటే మంచి యోగకారక గ్రహ దశల భుక్తులు కానీ జరుగుతూ ఉన్నప్పుడు ఈ గురుబలము, శని బలం వస్తే రెట్టింపు ఫలితాలు ఇస్తుంది. అదే మంచి గ్రహ దశాలు లేదా యోగకారక గ్రహ దశలు భుక్తులు జరుగుతూ ఉన్నప్పుడు ఈ గురుబలము, శని బలం లేకపోయినా ఆ భుక్తులు మంచిగా ఉంటాయి కాబట్టి మన జీవితంలో మంచి జరుగుతూ వెళ్తూ ఉంటుంది. అదే మనకు మన వైయక్తిక జన్మజాతక రీత్యా పాప గ్రహాల దుస్థానానికి సంబంధించిన గ్రహాల దశాభుక్తులు జరుగుతూ ఉన్నప్పుడు గురుబలం వచ్చినా, శనిబలం వచ్చినా ఎండాకాలంలో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది. తాత్కాలికం, అంటే ఎండాకాలంలో వర్షం వస్తే ఎలా ఉంటుంది, ఆ క్షణము ఆ సమయంలో కొంచెం కూల్గా ఉంటుంది. అంటే చెడు గ్రహాల, పాపగ్రహాల దశాభుక్తులు జరుగుతున్నప్పుడు ఈ గురుబలము వస్తే, శని బలం వస్తే కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి అవకాశాలు దొరుకుతాయి. ఎందుకంటే జాతక రీత్యా ఇబ్బంది పెట్టే గ్రహ దశలు జరుగుతున్నప్పుడు మనకి ఇబ్బందులు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ సమయంలోనే ఈ గురుబలము, శని బలం వచ్చినప్పుడు కాస్త రిలీఫ్ దొరుకుతుంది. అంటే మనకి వైయక్తిక జన్మ జాతక రీత్యా ఉన్న ఏది ఉంటుందో అదే చాలా ఇంపార్టెంట్. గోచారీత్యా జస్ట్ హెల్ప్ అవుతుంది, ఆదుకునే ఒక క్రమేణంలో వెళ్తుంది అనే చెప్పవచ్చు. అలానే మరొక విషయం ఏంటి అంటే, గోచార రీత్యా విపరీత రాజయోగాలు, గజకేసరి యోగాలు, బుధాదిత్య యోగాలు ఇవేవి వర్తించవు. మన వైయక్తిక జన్మ జాతకంలో ఉంటేనే అవి వర్తిస్తాయి. గజకేసరి యోగం రేరు, 100 మందిలో ఒకరికి మాత్రమే ఉంటుంది. అలానే శుక్ర మహాదశ కూడా అందరికీ శుభ ఫలితాలని ఇవ్వదు. శుక్ర మహాదశ శుభ ఫలితాలని ఇస్తుంటే ఎందుకు ఇంతమంది డైవర్స్ అయ్యేవి, ఇంతమంది అమ్మాయిలు వాళ్ళ ఇండ్లాస్తో ఎందుకు బాధలు పడతారు? శుక్రుడు చాలా ఇంపార్టెంట్, లగ్జరీ కారకుడు. అలానే ఇండ్లాస్ కి చాలా ఇంపార్టెంట్. ఇండ్లాస్ తో వాళ్ళ లైఫ్ బాగుంది, వాళ్ళ జీవితం బాగుంది అంటే బికాస్ ఆఫ్ శుక్రుడు చాలా ఇంపార్టెంట్. అలానే మంచి భార్య కావచ్చు, ఆ భార్యతో సంబంధాలు బాగుండాలి అన్నా శుక్రుడు చాలా ఇంపార్టెంట్. శుక్ర మహాదశ అందరికీ యోగించదు. దీన్ని గుర్తించండి, వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. ఇక ఒక్కొక్క రాశి గురించి ఈ యుగాది ఎలా ఉండబోతుందో చూసుకుంటూ వెళ్దాం. కర్కాటక రాశి ప్రేక్షకులకు స్వాగతం. పునరుసు నక్షత్రం 4వ పాదం, అలానే పుష్య నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కర్కాటక రాశి కింద వస్తుంది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా శని భగవానుడు మీన రాశిలోనే, అనగా మీ జన్మరాశి నుంచి 9వ స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటారు. అంటే ఈ సంవత్సరం మొత్తం శని ఒక రాశి మార్పు అయితే ఉండదు, శని మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. శని భగవానుడు మే 17 వరకు ఉత్తరాభాద్ర నక్షత్రంలోను, అలానే మే 17 నుంచి రేవతి నక్షత్రంలోను సంచరిస్తూ ఉంటారు. ఇక రాహుకేతులు ఇద్దరు కూడా ఈ సంవత్సరం చివరి వరకు, అంటే డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహుకేతు మార్పులు అయితే ఉండదు, రాహుకేతు రాశి మార్పులు అయితే ఉండదు. రాహు యాజ్ ఇట్ ఈజ్ అష్టమ స్థానంలోను, అంటే కుంభరాశిలోను, కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహరాశిలోను, అంటే మీ జన్మరాశి నుంచి ద్వితీయ స్థానంలోను సంచారం చేస్తూ ఉంటారు. అయితే ఈ ఒక సంవత్సరం చివరిలో, అంటే డిసెంబర్ 5వ తేదీ తర్వాత కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు, అంటే మీ జన్మరాశిలోకి ప్రవేశిస్తారు. రాహు మకరంలోకి ప్రవేశిస్తారు, అంటే మీ జన్మరాశి నుంచి 7వ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు. ఇక గురువు గారు జూన్ 1వ తేదీ వరకు 12వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు, అంటే మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటారు.
జూన్ 1వ తేదీ నుంచి కర్కాటక రాశి అంటే మీ జన్మ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే గురువు జన్మరాశిలో సంచారం చేస్తూ అక్టోబర్ 31వ తేదీ సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా కర్కాటక రాశి వాళ్ళకి చూడండి, జూన్ 1వ తేదీ వరకు 12వ స్థానంలో గురువు ఒక సంచారము. ఇక ఈ సంవత్సరం మొత్తం కూడా మీన రాశిలోనే శని ఒక సంచారం, అంటే మీ జన్మరాశి నుంచి నవమ స్థానంలో సంచారము. సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 5వ తేదీ వరకు కేతు ద్వితీయ స్థానంలోను, రాహు అష్టమ స్థానంలోను సంచారం చేస్తూ ఉంటారు. జూన్ 1వ తేదీ వరకు గురువు 12వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ 12వ స్థానంలో సంచారం చేసే సమయం అంతా కూడాను ఎక్కువ ఖర్చులతో కూడిన సమయమే ఎక్కువగా ఉంటుంది. అది ఇంటికి సంబంధించిన ఖర్చులు కావచ్చు, ఆరోగ్యరీత్యా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు కావచ్చు, లేదా ప్రయాణానికి సంబంధించిన ఖర్చులు కావచ్చు. నేను దూరపు దేశానికి వెళ్ళాలి, వీసాకి అప్లై చేయాలి, సో ఈ ఒక విషయాలలో ఖర్చులు కావచ్చు. మొత్తానికి ఖర్చులు అనేది ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్ గా ఎక్కువగా లబ్ధి పొందకపోయినా ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉంటుంది ఈ ఒక సమయంలో. ఇక నవమ స్థానంలో శని ఒక సంచారము, నవమాధిపతి అయిన గురువు 12వ స్థానంలో సంచారం అనేది ఈ చదువుకునే విషయాలలో చదువుకునే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి కొన్ని ఆటంకాలు, చదువుల పట్ల అశ్రద్ధ గాని ఇట్లాంటివి చూపిస్తూ ఉంటుంది ఈ ఒక సమయంలో. అలానే తీర్థక్షేత్రాల దర్శనాలకి సంబంధించిన ఎవరైతే అనుకుంటూ ఉంటారో తీర్థక్షేత్రానికి వెళ్ళాలి, దర్శనాలు చేసుకోవాలి, లేదా ఇతరత్ర వేరే ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి, లేదా వ్యాపారానికి సంబంధించిన విషయాలలో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నం, వేరే ప్రాంతానికి వెళ్ళి నేను ఏదైనా చేసుకోవాలి, ఇలా ఎవరైతే అనుకుంటూ ఉంటారో ఇట్లా ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయండి. ఏ పని అనుకున్నా కూడా అక్కడ ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి, విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. నవమ స్థానంలో శని సంచారం అనేది తండ్రికి మీకు ఉన్న సంబంధ బాంధవ్యంలో ఎక్కడ ఒక చోటు దెబ్బ తినడం లాంటిది కూడా మీరు చూస్తూ ఉంటారు. అలానే సోదరులతో మధ్య కూడా కొన్ని విభేదాలు, ఇబ్బందులు లాంటివి రావడానికి కూడా అవకాశాలు తరచుగా వస్తూ ఉంటాయి. అలానే ద్వితీయ స్థానంలో కేతు, అష్టమ స్థానంలో రాహు, ఇది కూడా పెద్దగా మంచి కలిగించే గ్రహ సంచారం అయితే కాదు. ద్వితీయ స్థానంలో కేతు గ్రహ సంచారం అనేది కుటుంబంలో తరచుగా గొడవలను క్రియేట్ చేయడం లాంటిది. ఆ గొడవల్లో మీరు ఏదైనా ర్యాష్ గా మాట్లాడము, కుటుంబ వ్యక్తుల ఒక మనసుని గాయపరచడం లాంటిది, సరిగ్గా భోజనం చేయలేకపోవడము, అనగత్య ఖర్చులు ఎందుకు చేస్తామో తెలియదండి, ఖర్చులు ఎట్లా అవుతుందో తెలియదు, ఖర్చులు అవుతూ ఉంటుంది. ఒక పక్క 12వ స్థానంలోనూ గురువు, ఒక పక్క ద్వితీయ స్థానంలోనూ కేతువు, అంటే ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. అలానే దీనికి తోడు మెడ నొప్పి కావచ్చు, గుప్తాంగాంగాలలో ఏదైనా సమస్యలు కావచ్చు, ఎయిర్ ఫాలింగ్ లాంటిది ఉండడం కావచ్చు, పంటి నొప్పి, మౌత్ కి సంబంధించిన ఏదైనా అలర్జీస్ లాగా ప్రాబ్లం లాగా ఉండడము కొంతమందికి. సో ఇలాంటివి కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి ఈ ద్వితీయ స్థానంలో కేతు, అష్టమ స్థానంలో ఉంటున్న రాహు వలన. అష్టమ స్థానంలో రాహు లాంటి గ్రహం వచ్చినప్పుడు రీసెర్చ్ ఓరియంటెడ్ అక్కల్ సైన్స్ లో విద్యను సంపాదించుకోవడానికి, ఏదైనా తెలియని విషయాన్ని సడన్ గా తెలుసుకోవడం లాంటిది. అష్టమ స్థానం అంటే ఆకస్మికంగా వచ్చే ప్రమాదాలు కావచ్చు, మంచి కావచ్చు, ఆకస్మికంగా వచ్చే డబ్బు కావచ్చు. అష్టమ స్థానం అంటేనే అది. అలానే ఆయుష్ స్థానం కూడా అంటాం. అష్టమ స్థానంలో రాహు ఉండడం అనేది రీసెర్చ్ ఓరియంటెడ్ ఉన్నవాళ్ళు, డాక్టర్స్ వృత్తిలో ఉన్నవాళ్ళు, సైన్స్ రిలేటెడ్ కావచ్చు, అలానే జ్యోతిష్కులకు, అక్కల్ సైన్స్ అండి. తెలియని ఒక విద్యను ఈ సమయంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి దాని గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం అనేది కనిపిస్తూ ఉంటుంది. రహస్యం అని అంటాం. అష్టమ స్థానం అంటే రహస్యం, ఎవరికి తెలియదు, లోపల భూమి లోపల ఏముంటుందో తెలియదు. సో ఆ లోపల తవ్వగానే అర్థమవుతుంది ఏముందో అని. సో అలా వీళ్ళకి పదే ఏదో తెలియని విషయాల పట్ల ఏదో తెలుసుకోవాలి అనే ఒక తపన కూడా వస్తూ ఉంటుంది కొంతమందికి. జూన్ 1వ తేదీ నుంచి గురువు జన్మ రాశిలోకి ప్రవేశిస్తున్నారు.
జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురువు జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఈ జన్మరాశిలో గురు సంచారం కూడా ఆర్థికంగా పెద్దగా మనకి కలిసి రాదు అని చెప్పొచ్చు. ఆర్థికంగా అయితే పెద్దగా మనకి కలిసి రాదు. పైగా సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ఈ సమయంలో జన్మరాశిలో గురువు వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. డిసిజన్ మేకింగ్ కరెక్ట్ గా తీసుకోలేకపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. అలానే మ్యారేజ్ ప్రపోజల్, పెళ్లి కాని వాళ్ళకి మీరు పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ అవుతుంది జన్మంలోకి గురువు రాగానే. బట్ విఘ్నాలు ఎదురవుతాయి, సరైన సంబంధాలు రావు, డిసిజన్ మేకింగ్ కరెక్ట్ గా తీసుకోలేకపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో. సరైన నిర్ణయాలు తీసుకోలేరు ఈ సమయంలో. వద్దులే నాయన, ఆ సంబంధం అయితే వచ్చింది కానీ ఎవరు ఏదో చెప్పేశారు, ఎందుకో వద్దులే నాయన, ఇట్లాంటివి ఉంటాయి. గురువు పంచమ స్థానాన్ని చూస్తాడు. జన్మరాశిలో కూర్చొని గురు దృష్టి పంచమ స్థానం మీద, సప్తమ స్థానం మీద, నవమ స్థానం తన ఓన్ మీనరాశిని కూడా చూస్తాడు. అక్కడ శని కూడా ఉన్నాడు. గురువు జన్మంలోకి వచ్చినప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. 12వ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఖర్చులు ఉంటాయండి. జన్మరాశిలోకి గురువు వచ్చినప్పుడు ఆర్థికంగా అయితే పెద్దగా కలిసి రాదు. పైగా సరైన నిర్ణయాలు చేయలేకపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే సంబంధాలు వస్తే పెళ్లి సంబంధాలు తర్వాత ఒక రోజు స్టార్టింగ్ రోజు అయితే ఒప్పుకుంటారు, రెండవ రోజు లేదు నాయనా వాళ్ళు ఎవరో ఏదో అనేశారు అబ్బాయి గురించి, లేదా ఎవరో ఏమో చెప్పేశారండి, ఎందుకు వద్దులేండి. ఇట్లా కరెక్ట్ గా నిర్ణయాలు తీసుకోలేరు. దృఢమైన నిర్ణయం అనేది మీరు చేయలేకపోవడం అనేది మీకు కనిపిస్తుంది ఈ సమయంలో. సప్తమ స్థానం పైన దృష్టి ఉంటుంది ఆయనకు. పంచమ స్థానాన్ని కూడా చూస్తాడు. అలానే నవమ స్థానాన్ని కూడా చూస్తాడు జన్మరాశిలో కూర్చొని. ఇక్కడ భార్య భర్తల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలలో ఏదైనా చిన్నపాటి లోపాలు వచ్చింటే అవి కొద్దిగా సర్దుకొని పోతాయి. వాటిలో అయితే డిస్టర్బెన్స్ ఉండదు. పైగా గురు దృష్టి శని మీద ఉంటుంది కాబట్టి మీకు ఇలాంటివి. అలానే తండ్రికి సంబంధించిన విషయాల్లో ఏదైనా ఆరోగ్యరీత్యా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే అవన్నీ తగ్గుముఖమవుతాయి. వాటిలో ఏం సమస్యలు లేవు. బట్ మీకు మీరు స్వతహాగా సరైన నిర్ణయాలు చేయలేకపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో. ఆయన పంచమ స్థానమైనా చూడని, సప్తమ స్థానాన్ని చూడని, లేదా నవమ స్థానాన్ని చూడని. మొత్తానికి జన్మరాశిలో గురువు వచ్చినప్పుడు పెద్దగా ఆర్థికంగా అయితే కలిసి రాదు. బట్ మ్యారేజ్ లో అంటే ఆల్రెడీ పెళ్లి అయిన వాళ్ళు ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళకి ఏదైనా కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది జన్మరాశిలో ఉంటున్న గురువు. అలానే జన్మరాశిలో ఉంటున్న గురువు తీర్థక్షేత్రాల దర్శనాలని ఇస్తారు. దేవతా కార్యాల మీద ఆసక్తి పెంచుతాడు. పూజ చేసుకోవాలి, ఆ టెంపుల్కి వెళ్ళాలి, అక్కడ బాగుంటుందంట, ఆ టెంపుల్కి వెళ్తే బాగుంటుంది, ఆ టెంపుల్కి వెళ్దాం, ఇట్లా వెళ్తారు. అలానే కొంతమందికి ఆరోగ్య విషయాలలో కూడా ఇబ్బందులు పడతారు. అగైన్ ఎందుకంటే ఆయన 6వ స్థానానికి కూడా అధిపతి. కర్కాటక రాశి వాళ్ళకి లేదా కర్కాటక లగ్నం వాళ్ళకి 6వ స్థానానికి మరియు నవమ స్థానానికి కూడా అధిపతి. ఉచ్చస్థానం అవుతుంది, లేదనట్లేదు. ఉచ్చస్థానం అయినప్పటికీ జన్మ రాశి, అది లగ్నం నుంచి చెప్పట్లేదు, జన్మ రాశి కదా మనం చెప్పుకుంటున్నది, గోచార ఫలితాలు కదా మనం చెప్పుకుంటున్నది. జన్మ రాశిలోకి గురు రాగానే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడి నష్టం కూడా అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ విషయాలలో, వ్యాపారాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో, ఇన్వెస్ట్మెంట్ విషయాలలో కూడా సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో. జన్మరాశిలో ఉంటున్న గురువు వలన ఏంటి ఇది డిసిజన్ మేకింగ్ కరెక్ట్ గా మీరు నిర్ణయాలు తీసుకోకపోవడం అనేది కనిపిస్తూ ఉంటుందో అవన్నీ మీకు కాన్ఫిడెన్స్ పెంచాలి, బాగా ఉండాలి అంటే గురు దృష్టి శని మీద కూడా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా వీరభద్ర దర్శనం చేసుకోవడము, అలానే మహామృత్యుంజయ మంత్రాలు కావచ్చు, మృత్యుంజయ హోమం చేపించుకోవడము, లేదా మీరే ప్రతిరోజు ఒక 108 సార్లు పొద్దున సాయంత్రం 108 సార్లు మృత్యుంజయ మంత్రం చదువుకోవడము, అలానే శివ సహస్రనామ జపాలు లేదా ఓం నమ శివాయ రోజు ఒక 1000 సార్లు చదువుకోవడము. ఇది మీకు జన్మరాశిలో ఉంటున్న గురువు వలన ఆ డిసిషన్ మేకింగ్ లో ఆ ఇబ్బందులు రాకుండా మిమ్మల్ని స్టడీగా ఉంచుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి.
ఇప్పుడు గురు మహాదశలో శని భుక్తి వచ్చినప్పుడు నేను శివ సహస్రనామము లేదా మృత్యుంజయ మంత్రం చదువుకోమని చెప్తాను. అదే చేయాలి ఆ సమయంలో. అప్పుడే మీకు అది ఆ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉపశమనం కలిగిస్తుంది. సో సరైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే, మీ మైండ్ సరిగ్గా పనిచేయాలి అంటే ఈ సమయంలో నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి. ఇక ఈ కర్కాటక రాశిలో పుట్టిన పునర్వసు నక్షత్రం 4వ పాదం వాళ్ళకి గురు సంచారము శని సంచారము కాస్త ఎప్పుడు మేలు కలిగిస్తుందో చూద్దాం. ఈ పునర్వసు నక్షత్రంలో పుట్టిన 4వ పాదం వాళ్ళకి గురు సంచారం అనేది జూన్ 18 నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు మాత్రమే ఈ గురు సంచారం బాగుంటుంది. తర్వాత గురు సంచారము అక్టోబర్ 31వ తేదీ తర్వాత ఆయన ద్వితీయ స్థానంలోకి వస్తాడు కదా, అప్పుడు కాస్త మేలు కలిగిస్తుంది. ఇక పుష్య నక్షత్రం 4 పాదాల వాళ్ళ జాతకులకు గురు సంచారము ఎప్పుడు మేలు కలిగిస్తుంది అంటే, ఈవెన్ ఆయన 12వ స్థానంలో సంచారం చేసినప్పటికీ ఈ ఒక జూన్ 18వ తేదీ వరకు, మార్చ్ ఏప్రిల్ మే జూన్ 18వ తేదీ వరకు మేలు కలిగిస్తుంది. పుష్య నక్షత్రం 4వ పాదం జాతకులు ఇప్పుడు ఆల్రెడీ మీరు అనుభవిస్తున్నారు, చూస్తున్నారు కదా, మీకు అర్థం అవ్వాలి ఇప్పుడు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో. అంటే జూన్ 18వ తేదీ వరకు బాగుంటుంది. తదుపరి ఆగస్ట్ 19వ తేదీ తర్వాత బాగుంటుంది. అంటే ఈ సమయంలో మీరు ఏదైనా కొంచెం పూజలు కావచ్చు, లేకపోతే ఏదైనా హోమాలు వ్రతాలు చేయడమో, లేదా కరెక్ట్గా మీరు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ కనుక ఉంటే ఈ సమయంలో చేసుకుంటే బాగుంటుంది. ఈ పుష్య నక్షత్ర జాతకులకు శని సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే, మే 17 దాటిన తర్వాత చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. మే 17 వరకు అయితే బాగుండదు. మే 17 దాటిన తర్వాత మీకు ప్రయాణాలు కావచ్చు, ఏదైనా మీరు ముఖ్యమైన పనులు ఏదైనా మీరు అనుకున్నప్పటికీ ఈ సమయం నుంచి మీకు అవన్నీ పనులన్నీ కొంచెం పూర్తి అవుతాయి. నేను పునర్వసు నక్షత్రం 4వ పాదం వాళ్ళకి శని సంచారం చెప్పలేదండి, సారీ. శని సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే మే 17 వరకు మాత్రమే బాగుంటుంది. మే 17 దాటిన తర్వాత బాగుండదు. ఇక ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే ఆగస్ట్ 19వ తేదీ వరకు బాగుంటుంది. అంటే మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ 19వ తేదీ వరకు బాగుంటుంది. ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఇది బాగుండదు. మళ్ళీ అక్టోబర్ 31వ తేదీ తర్వాత మీకు అగైన్ ఈ గురు సంచారం మీకు అనుకూలిస్తుంది. ఈవెన్ జన్మరాశిలో సంచారం చేసిన 12వ స్థానంలో సంచారం చేసిన ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన 4 పాదాల వాళ్ళకి కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది ఈ సమయంలో గురు సంచారము. ఇక ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన జాతకులకు శని సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే మే 17 వరకు మాత్రమే బాగుంటుంది. ఇవి అండి ఈ కర్కాటక రాశిలో పుట్టిన నక్షత్రాల వాళ్ళకి కూడా. అలానే ఎవరికైతే వీడియో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు, మీ సమస్యలు అనేది చెప్పుకోరాదు. డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ కంపల్సరీ కావాలి. సింపుల్ రెమెడీస్ ఉంటాయి. ఇక ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.